ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో ఇప్పుడు ఒకటే చర్చ. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ అరంగేటంపై వస్తున్న ఊహాగానాలు అటు నందమూరి అభిమానులు, ఇటు రాజకీయ వర్గాల్లో పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తారక్ తన తాతగారు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాల దిశగా సాధన కోసం సొంతగా ఒక నూతన రాజకీయ పార్టీని స్థాపించబోతున్నారనే వార్త ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరియు యువనేత నారా లోకేష్కు ఊహించిన భారీ షాక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గత కొన్నేళ్లుగా తెలుగుదేశం పార్టీకి జూనియర్ ఎన్టీఆర్ దూరంగా ఉంటూ కేవలం సినిమాలపై దృష్టి సారించారు. అయితే ఆయన చుట్టూ జరుగుతున్న రాజకీయ పరిణామాలు మరియు టీడీపీ శ్రేణుల నుంచి ఎదురవుతున్న కొన్ని విమర్శలు తారక్ను కొత్త దిశగా ఆలోచింపజేసినట్టు తెలిసింది. ముఖ్యంగా నారా లోకేష్ను పార్టీ వారసుడిగా స్థిరపరిచే క్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ప్రాధాన్యతను తగ్గించారనే అసంతృప్తి ఆయన అభిమానుల్లో బలం ఉంది. ఇటీవల కాలంలో టీడీపీ నాయకులు కొందరు ఎన్టీఆర్పై చేసే అవిచేత వ్యాఖ్యలు ఈ అగ్గిని మరింత ఆజ్యం పోశాయి. దీంతో తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి మరియు తన తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ అసలైన సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తారక్ కొత్త పార్టీ వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ కొత్త పార్టీ పెడితే అది చంద్రబాబు నాయుడు రాజకీయ వ్యూహాలకు పెద్ద దెబ్బ అవుతుంది. ఎందుకంటే ఇప్పటికీ టీడీపీ కార్యకర్తలో మెజార్టీ వర్గం జూనియర్ ఎన్టీఆర్లో సీనియర్ ఎన్టీఆర్ పోలికలో ఆయన వాక్చాతుర్యాన్ని చూసి మురిసిపోతుంటారు. లోకేష్ నాయకత్వాన్ని పూర్తిగా అంగీకరించలేని పాత తరం నేతలు మరియు యువత తారక్ వైపు మళ్లే అవకాశం మెండుగా ఉంది. ఇది ఓట్లు చీలికకు దారితీసి చంద్రబాబు మరియు లోకేష్ రాజకీయ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసే ప్రమాదం ఉంది. ఇప్పటికే పార్టీ పగ్గాల కోసం లోకేష్ తీవ్రంగా శ్రమిస్తున్న తరుణంలో ఎన్టీఆర్ ఎంట్రీ ఇస్తే ఆ ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉండడమే కాకుండా పార్టీ కేడర్లో కూడా చీలిక తెచ్చే అవకాశం ఉంది. తారక్కు ఉన్న మాస్ ఫాలోయింగ్ మరియు ఆయన మాట తీరు ప్రజలను ఆకట్టుకోవడంలో లోకేష్ కంటే ఎంతో ముందుంటాయి. ఒకవేళ ఆయన పార్టీ పెట్టి రంగంలోకి దిగితే సీమాంధ్ర రాజకీయాల్లో సమీకరణలు పూర్తిగా మారిపోతాయి. చంద్రబాబు ఎంతో కష్టపడి నిర్మించుకున్న రాజకీయ సామ్రాజ్యానికి సొంత కుటుంబం నుంచి గట్టి పోటీ ఎదురవడం ఆయనకు మింగుడుపడిన విషయమే. ఇది కేవలం ఒక పార్టీ స్థాపన మాత్రమే కాదు, నందమూరి వారసత్వయుతంగా కూడా మారే సూచనలు కనిపిస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ ప్రయాణాన్ని ఎప్పుడు ప్రకటిస్తారా అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. మొత్తానికి ఈ స్పెక్యులేటివ్ రాజకీయ పరిణామం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును ఏ మలుపు తిప్పుతుందో వేచి చూడాలి.